మనతో జాయిన్ అయ్యారు బీజేపీ నాయకులు ఆచార్య గారు. గుడ్ ఈవినింగ్ ఆచార్య గారు. గుడ్ ఈవినింగ్ ఆచార్య గారు, మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ కు వెళ్లి రివ్యూ చేశారు. అంటే సీఎం రేవంత్ ని కాదు అని హైకమాండ్ నేరుగా మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దింపి ప్రభుత్వ గురించినటువంటి డైరెక్ట్ గా ఆమె రిపోర్ట్ చేయాలి హైకమాండ్ కి అనేటువంటిది ఇటు ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం దీన్ని ఖరాఖండిగా ఖండిస్తున్నారనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటిది ఏమీ లేదు అని అంటున్నారు. సెక్రటేరియట్ కి వచ్చి మినిస్టర్స్ ని కలిశారు అని మాత్రమే చెప్తున్నారు. ఇట్స్ జస్ట్ మీటింగ్, జనరల్ మీటింగ్ అంతేగాని రివ్యూ కాదు అని అంటున్నారు. పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా బాలరాజు గారికి, లింగం యాదవ్ గారికి, మీకు మీ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద ఈ యొక్క టాపిక్ ని తీసుకోవడం, రాష్ట్రంలో ఇదొక వింత చర్చగా కూడా జరుగుతుంది. ఈ చర్చ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద అనుమానాలు కేంద్రానికి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మంత్రులు ఆయా శాఖల మీద ఏ రకంగా పనిచేస్తున్నారు, వీళ్ళ పనితీరు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాల్సింది ఏమన్నా మంత్రులని తొలగించే ప్రక్రియ పెట్టుకున్నదా, లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పాలనలో తెలంగాణలో అవినీతి అక్రమాల మీద ఏమన్నా సీక్రెట్ గా ఎంక్వైరీ చేయనీకి వచ్చిందా అనేది ఇవాళ అనేక కోణాలుగా ప్రశ్నలను ప్రజల్ని వేధిస్తున్నది, మీడియాను వేధిస్తుంది, అందరిని వేధిస్తుంది. నిజంగా ఆమె మొదలు వచ్చినప్పుడు అందరం కూడా ఇలాంటి రాజకీయ నాయకులు రావాలి, అన్ని పార్టీలలో కూడా ఇంత నిబద్ధత, ఇంత సాధారణ స్థితి ఉండాలి అనేటువంటిది మేమందరం కూడా ఇవన్నీ బీజేపీలో కనపడేది. మా బీజేపీలో మేము చూస్తుంటాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి, ఇవాళ నేను చాలా సార్లు గాంధీ భవన్ ముందుకెళ్ళి వెళ్తుంటే చూస్తే ఒక్క పోస్టర్ కూడా లేదు. తర్వాత ఆమె రావడము సాధారణ స్థితిలో ఆమె ఏది అందరినీ ఏదో మంత్రులని లేకపోతే ముఖ్యమంత్రి అని పట్టుకొని వాళ్ళు ఎంబడి తిరగడము, పైరవీలు చేపియడము, లేకపోతే అట్లా కాకుండా 20-30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ లో ఎవరు ఉన్నారు, 10 ఏళ్ల నుంచి ఎవరు ఉన్నారు, ఎన్నికల ముందు ఎవరు వచ్చిర్రు, ఎన్నికల తర్వాత ఎవరు వచ్చిర్రు, అసలు ఈ మధ్యలో ఈ 1.5 year లో ఎవరికి మేలు జరిగింది, ఏ వర్గాలకు మేలు జరిగింది అనేది ఆమె డాటా తీసింది అనేది కొంత మాకు కాంగ్రెస్ మిత్రుల ద్వారా టీవీల ద్వారా కొంత తెలిసింది. ఇవాళ ఆమె అకస్మాత్తుగా ఒక అధికారిక భవన్ లో అందరి మంత్రులతోటి కూర్చొని కొంత రివ్యూ చేసింది అనేది వాస్తవం ఉంది. దాంట్లో తప్పించుకోవడమా, రివ్యూ చేయకపోతే అందరు కామన్ గా కూర్చొని ఏదో చాదైపోతే దాన్ని ఏదో చేయాలనేటువంటి ఇంకొకటి ఆ ఆఫీసులోకి అడుగుడికి బీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకు కానీ అనుమతే లేదా? అయ్యో, సామాన్య ప్రజలకే బార్ల డోర్లు ఓపెన్ చేసామని చెప్తున్నారు. ఓపెన్ చేసిర్రు వాళ్ళు, ఈ డోర్ల మెయిన్ డోర్ ఓపెన్ చేసిర్రు, లోపలికి వచ్చేది బంద్ చేసి వేరే తానే డోర్ ఓపెన్ చేసి ఆ డోర్లు ఓపెన్ అయినాయి, అవన్నీ నడుస్తున్నాయి. ఈ డోర్ కాదు, అది బ్యాక్ డోర్ ఎన్నో తానే పెట్టుకోరు సెంటర్ పాయింట్, అది నడుస్తున్నాయి. సరే, ఇవన్నీ చూడడానికి వచ్చింది అనేది కూడా ఒకటి అనుమానం ఉంది. ఇవాళ నేను ఏమంటే లింగమన్న యువకుడు, మేమందరం ఏదో కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 విషయాలు. ఒకటి, ఆమె అధికారికంగా రాహుల్ గాంధీ సూచనల మేరకు అకస్మాత్తుగా పోయి ఏమన్నా డాటా కొరకు పోయిందా, లేకపోతే ఏ రకమైనటువంటిదో ఆమె కూడా ఏం చెప్పరు. ఎందుకంటే ఆమె అందరిలేక కూడా కాదు, ఆమె అందరిలేక కూడా కానట్టు కొడుతున్నది. కాంగ్రెస్ ఏదో చేయనీకినే వచ్చింది ఆమె. అంటే ఏది చేయనీకంటే ఇక్కడ జరుగుతున్నాయి చాలా విషయాలు వాళ్ళకు పోయినట్టున్నాయి. దీని అన్నిటిని చూస్తే ఏదో ప్రళయం రాబోతున్నది అనేది నాకు అనిపిస్తున్నది. ఏదేమైనా ఎలాంటి ప్రళయం వస్తుంది అనుకుంటున్నారు ఆచార్య గారు? ఎలాంటి ప్రళయం వస్తుంది అనుకుంటున్నారు? ఎలాంటిది? అది కాంగ్రెస్ లో ఎప్పుడు ఏదైనా రావచ్చు. కాంగ్రెస్ ఎవరు ఇమాజిన్ చేయలేము, ఎవరమే కానీ అది సాధారణంగా జరిగే ప్రక్రియలు వేరే పార్టీలు వేరు, కాంగ్రెస్ పార్టీ వేరు.
ఓకే. మనం ఊహిస్తున్నది ఒకటి ఉంటే జరిగేది ఒకటి జరుగుతుంది. వల్ల ఆమె ఆ మంత్రులతోటి కానీ ఆమె పార్టీ ఆఫీసుల్లో ఏదైనా ప్రభుత్వ ఆ ఆమె ఒక ఆమెకు గాంధీ భవన్ లో ఎంపీగా ఎక్కడో. ఆమె గతంలో ఎక్కడో అక్కడ కూర్చోవచ్చు, కానీ ఎందుకు ఆ అధికారిక భవనాలలో పెట్టిందనే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నిజాయితీగా వాళ్ళు స్పష్టం చేయాలి. వాళ్ళు నిజాయితీగా చెప్తే తప్ప దీని మీద వాస్తవమైన చర్చ జరగదు. ఓకే, రైట్. ఆ దీని మీద లోతుగా ఏదో తప్పించుకోనికి లింగమేళన ఏమైనా చెప్తే చెప్పని మేమేం దాన్ని కాదనలేము, కానీ వాస్తవంగా ఇక్కడ ఏదో ఉంది, ఏది లేకపోతే ఇలాంటివి జరగవు. ఆమె కూడా వేగ్గా పోయి కూర్చొని ఏదో అల్లటప్ప మాట్లాడి ఇట్లా పోయే మనిషి లేక కూడా కనపడతలేదు. రైట్ అండి.